ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనకి బైబిల్ ధ్యానముగా యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 38వ చివరి వచనం వరకు ఉంది. అయితే దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఈరోజు మనము పాత నిబంధన గ్రంథము నిన్న ఈవినింగ్ చదవాల్సిన పాత నిబంధన గ్రంథము రెండవ దినవృత్తాంతములు 17, 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు దేవుడు మాట్లాడిన కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశతో ఉన్నాను. అయితే మీతో ఒక విషయం చెప్పాలి. మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నా గురించి, నా యొక్క కెరియర్, నేను మరి చదువుతున్న ఐఏఎస్కి కానీ అలాగే దేవుళ్ళు ఇంకా ఎదగాలని చెప్పేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నా కోరిక. ప్లీజ్ జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్స్లో కంపల్సరీ నన్ను. అలాగే ఈ సమయంలో మరి చూద్దాం వాక్యం. ఈరోజు ఏంటంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ ఎప్పుడైతే ఇజ్రాయేలీలు అలాగే యూదులు సపరేట్ అయిపోయి ట్రైబ్ దావీదు వంశపు వాళ్ళను ఇజ్రాయేల్ వాళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత దావీదు వంశపు వాళ్ళైన యూదా రాజులు అందరూ మొదట్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ చెడిపోయి మళ్ళీ అందరూ మంచి వాళ్ళు అవుతారు. సో ఇట్లా ఈ యూదా రాజులు కొంతమంది ఫస్ట్ మంచి రాజులు వస్తారు, తర్వాత మధ్యలో చెడిపోయిన రాజులు వస్తారు, మళ్ళీ మంచి రాజులు వస్తారు యూదా రాజ్యంలో. కానీ ఇజ్రాయెల్ రాజ్యంలో ఫస్ట్ నుంచి చెడిపోతూనే ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ యెహోషాపాత్ అనే వ్యక్తి యూదా రాజు అనమాట. అది కూడా స్టార్టింగ్లో యూదా రాజు అంటే దావీదు తర్వాత వచ్చిన 4-5 రాజులు మంచి వాళ్ళు అనమాట. వాళ్ళలో ఒకడు యెహోషాపాత్. సో అతను ఏం చేశాడంటే ఇక్కడ అతను గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అతను ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు అంటే చాలా చెండల్పు రాజు. మనకు తెలిసిందే ఆహాబు యొక్క భార్య యెజబెలు. ఆమె ఎంత ఘోరంగా ప్రవక్తలను హింసించిందో, ఎంత ఘోరంగా దేవుని దూషించిందో, ఎంత ఘోరంగా దెయ్యాలను పూజించిందో మనకు తెలిసిందే. ఆహాబు కూడా అలాంటి వాడే. అయినప్పటికీ ఈ యొక్క యెహోషాపాతు ఆహాబుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ చేసినప్పటికీ ఏ మాలిన్యం కూడా అంటనీయడు యెహోషాపాతు. మనము ఏం చేస్తాం ఈ లోకంలో? చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే మనం చెడ్డవారిగా అయిపోతాం. కానీ ఇక్కడ యెహోషాపాతు అలా అవ్వలేదు. అక్కడ ఎందుకు అవ్వలేదు అతను అని మనం చూసుకుంటే అక్కడ మనకి కొన్ని వచనాలు చూస్తే ఒక ఫైవ్ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. 5 క్వాలిటీస్ అతనిలో ఉండటం వల్ల అతను పరిశుద్ధంగా జీవించగలిగాడు. ఈవెన్ పాపులతో పాటు కలిసి ఉన్నా కానీ పరిశుద్ధంగా జీవించగలిగాడు. పాపులతో ఫ్రెండ్షిప్ చేయడంతో పాపంలో ఫ్రెండ్షిప్ చేయలేదు కానీ పాపులతో ఫ్రెండ్షిప్ చేశాడు యెహోషాపాతు ఇక్కడ. సో ఒక 5 క్వాలిటీస్ మనం చూద్దాం. మొదటిగా బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోషాపాతు దేవుని దగ్గరికి వచ్చాడు, యెహోవా దేవుని దగ్గరికి వచ్చాడు ఫస్ట్. అంటే మనము కూడా మన జీవితంలో మొదట దేవుణ్ణి ఆశ్రయించడం అనేది నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించడం అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో దేవుడు మనకు దగ్గర అవుతాడని రాసింది. నువ్వు దేవుని కోసం ఒక్క అడుగు వేస్తే దేవుడు నీ కొరకు 100 అడుగులు వేస్తాడు. కానీ వేస్తానికి రెడీగా ఉన్నావా? ఒక్క అడుగు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యెహోషాపాతు మొదటిగా ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడంట. వేరే దేవతలను వాళ్ళని వీళ్ళని ఆశ్రయించకుండా యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడంట. అలాగా రాసి ఉంది. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి మనం కూడా. సో మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, రాకపోయినా కానీ, ఏమైనా డెసిషన్ తీసుకుంటున్నా కానీ కంపల్సరీ దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అలాగే రెండో క్వాలిటీ ఏంటంటే యెహోషాపాతులో తన ఏలుబడి అందు 3వ సంవత్సరం యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై తన యొద్ద పెద్దలైన జనులకు బోధించడానికి ఏమంటారు దాని పైన వచనం చూద్దాం ఫస్ట్. ఇక్కడ యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవత స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. సో మొదటిగా ఏమో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత తనలో ఉన్న తప్పులేంటి, తనలో ఉన్న పాపం ఏంటి అనేది ఎతికాడు, వాటిని తీసివేశాడు. ఆయన యొక్క మనస్సుని దృఢపరుచుకున్న వాడై దేవుని కొరకు దృఢపరుచుకున్నాడు. నేను దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాను,
అంతేగాని నా సొంత ఆలోచనలు తలంపులు జరిగించనని చెప్పేసి ఒక దృఢ మనసు కలిగి నిశ్చయించుకున్నాడు కాబట్టి తనలో ఉన్న లోపాలేవో తెలుసుకున్నాడు. అలానే మనం కూడా దేవుడి కొరకు, దేవా నీ చిత్తం నేను ఖచ్చితంగా చేస్తాను, నాలో ఉన్న తప్పులు చెప్పు అని అంటే దేవుడు చూపిస్తాడు మనలో తప్పులు, లేకపోతే మనలో ఏం తప్పులు లేవన్నట్టే చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దృఢంగా మనం మనసు కలిగిన వారమై దేవుని కొరకు, దేవుని చిత్తం చేయడం కొరకు ఎవరినన్నా విడిచిపెడతాను, ఏదైనా చేస్తానంటే అప్పుడు మనలోని తప్పులు కనిపిస్తాయి, లేకపోతే మనలో తప్పులు మనకు కనిపించవు. సో మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండోదిగా ఆయన చిత్తం కొరకు దృఢ మనసు కలిగిన వారమై అయితే మనలో ఉన్న పాపపు థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కనిపిస్తే అవన్నీ మనం తీసేసుకోవాలి. యెహోషాపాతు అలా తీసేసుకున్నాడు. మూడో క్వాలిటీ ఏంటంటే కింద తన 3 సంవత్సరం ముందు జనులకు ధర్మశాస్త్రం బోధించాడంట. జనులకు ధర్మశాస్త్రం బోధించాడంటే రాజుగారు వెళ్ళి పడుకునేవాడు కాదు. యాజకులందరూ వాళ్ళు వచ్చి, ప్రీస్టులు వచ్చి వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రమును బోధిస్తుంటే రాజు కూడా వినేవాడు. సో మూడోదిగా బైబిల్ చదివాడు అనమాట. అంటే యూ షుడ్ రీడ్ బైబిల్. మూడో క్వాలిటీ ఏంటంటే బైబిల్ చదువుతూ ఉండాలి. సో మొదటి దేవుని ఆశ్రయించాడు. రెండోదేమో మనసులో దృఢ చిత్తము, దేవుని యొక్క చిత్తం చేయడానికి మనసులో నిశ్చయించుకొని తన పాప స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకున్నాడు. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని అదని చదవడమే కాదు కానీ ప్రజలకు కూడా చదివించి, అంటే వేరే వాళ్ళ కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. బైబిల్ గురించి చెప్పాలి, మనం ముందు నేర్చుకోవాలి, మనం పక్కన వారికి చెప్పగలగాలి. అది 3. అలాగే 4వదిగా చూసుకుంటే 18:6 అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయటకి మీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడు మీ చెట లేడా అని అడిగాను. ఇక్కడ ఏమైందంటే ఆహాబు ఏం చేస్తాడంటే వేరే ప్రవక్తలను తీసుకొచ్చి మనం యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి విచారిస్తూ ఉంటే యెహోషాపాతు అంటాడు, వీళ్ళొద్దు యెహోవా ప్రవక్త వాళ్ళు లేడా అని. అంటే నిజమైన దేవుని యొక్క ప్రవక్త కావాలి అని అంటే ఆయన మాట కరెక్ట్ అని ఆయనకు తెలుసు. అలాగే మనం కూడా మన పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పాస్టర్ గారు దేవుని చేత నియమింపబడ్డాడని మనం గుర్తెరిగి దేవునికి రెస్పెక్ట్ ఇస్తూనే పాస్టర్ గారికి కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అలాగే దేవుని యొక్క నిజమైన వాక్యం ఆయన నుంచి వస్తుందా లేదని మనం బైబిల్ ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి ఆయన చెప్పేది బైబిల్లో ఉన్నది సేమా కాదనేది కూడా మనం సరిచూసుకుంటూ మన పాస్టర్ గారికి మనం విధేయులై ఉండాలి. సో ఇది ఇంకొక క్వాలిటీ అనమాట యెహోషాపాతులో. దేవుని కొరకు, దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడనమాట. చూసారా? అలాగే సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఆయనకి చాలా విధేయత. అలాగే మనకు కూడా ఆ విధేయత అనేది ఉండాలి. ఐదవదిగా 5th క్వాలిటీ ఏంటంటే 31 కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడి విషయాలను యుద్ధం చేయుటకు అతన్ని చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఆమేన్. చూసారా ఏం చేశాడు యెహోషాపాతు? ఇక్కడ ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. సో ప్రేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఈ 5 క్వాలిటీస్ అనేవి యెహోషాపాతులో ఉన్నాయి. అందుకే గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలిగాడు యెహోషాపాతు. ఈవెన్ ఆహాబు, చండాలు వాడైన ఆహాబుతో స్నేహం చేసిన తనను ఎక్కడ పాడు చేసుకోలేదు యెహోషాపాతు. ఇంకా ఆహాబు చనిపోయాడు కానీ ఇతన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఎందుకంటే ఇతను మొరపెట్టాడంట. సో కాబట్టి యెహోషాపాతులో ఉన్న 5 క్వాలిటీస్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండవది ఏంటంటే తన ఆశ్రయించిన తర్వాత మన హృదయంలో మనము ఒక దృఢ అంటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి దేవుని యొక్క చిత్తం జరిగించడానికి. నీకు బాధలైనా కష్టాలైనా కానీ దేవుని చిత్తం జరిగించడానికి డెసిషన్ తీసుకోవాలి. మీ సొంత ఆలోచనలు తలంపులు పక్కన పడేయాలి. అలా డెసిషన్ తీసుకున్నప్పుడు నీలో ఉన్న పాపములు ఏమున్నాయో దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు అవన్నీ తీసేసుకోవాలి. అలాగే మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలి. మీరు చదువుతూనే మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా దాన్ని షేర్ చేసుకోవాలి. 4వదిగా దేవుని యొక్క మాటల కొరకు వేచి ఉండాలి. అలాగే మీ యొక్క సంఘ కాపరికి విధేయులై ఉండాలి. 5వదిగా ప్రార్థన, దేవునికి మొరపెట్టాలి.
సో ఈ 5 క్వాలిటీస్ మనలో ఉంటే యెహోషాపాతులాగా మనం కూడా దేవునిలో ఉండి జీవించగలుగుతాం. ఈ పాపపు లోకంలో ఈ లోకం మనకు అంటకుండా జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్.